మన హిందువులు కూడా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీలు, ఏం చేస్తావు వాళ్ళని పోయి? ఏమో మేడం, నేనైతే మొదటిసారి మీ దగ్గర నుంచి వింటున్నా. అయ్య దేవుడు, ఎంఐఎంలో హిందువులు ఉన్నారా? వాయమ్మా మస్తు మంది ఉన్నారు ఎంఐఎంలో, మస్తు మంది హిందువులు పోయి ఉన్నారు. పోయి చూడిపో వీడ. కాబట్టి మనోళ్ళే వైదు పోతున్నారు, పరిగెత్తుతున్నారు ఎంఐఎం దగ్గరికి. ఏం చెప్పుతావు ఇంకా? అన్యాయాలు చేసి హిందువుల ఇండ్లు కూలగొట్టుకుంటా, దేవాలయాలు కూలగొట్టి, వగ్బోర్డు జమీన్ల హడపాయిస్తూ, బోగసింగులు చేసి, రిగ్గింగులు చేసే ఎంఐఎం దగ్గర మన కర్మ, మన హిందువులు కొంతమంది పోయి పనిచేస్తారు అక్కడ. నా మీద అగేన్స్ట్గా ట్రోల్ కూడా చేసినారు వీళ్ళందరూ. కాబట్టి నాకు హిందువా ముస్లిమా, హిందువా ముస్లిమా అని ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడతావు. ఇప్పుడు నన్ను అడిగినావు ముస్లింలు అందరూ అంతే కదా అని, అప్పుడు నేనేం చెప్పనా? నేను గామ్ కూర్చోను, ఇట్లా సైలెంట్ కూర్చోనా? ఆన్సర్ అయినా నీకు మరి ఇచ్చినప్పుడు మరి హిందూ ముస్లిం అన్నావు అంటావు నన్ను. నువ్వు ప్రశ్న తేకట్లయితే హిందూ ముస్లిం క్వశ్చన్ తేకు. నువ్వు అయితే నువ్వు వచ్చినావు క్వశ్చన్ ఏనికి, నువ్వు హిందూ ముస్లిం క్వశ్చన్ వేస్తావు. ఆ హిందూ ముస్లింకి నేను ఆన్సర్ ఇస్తా. అంటే ఇప్పుడు నేను ఎంఐఎం అంటే ముస్లింలు అంటున్నాను, ముందు మీకు బాధేస్తుంది. నేను ఎంఐఎం అని అంటున్నా, ముస్లింలను అంటలేను.